ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూలై మాసం 2025 వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ 2025 జూలై మాసం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అత్యంత శుభగ్రహ స్థితి ఉన్న రాశుల్లో ఇది కూడా మొదటి వరుసలోకి వస్తుంది. ఎందుకంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు రాశిలోనే ఉండడము, ద్వితీయంలో గురువు ఉండడము, లాభంలో శని ఉండడము, దశమంలో రాహు ఉండడము, ఇన్ని గ్రహాలు దిగ్బలను పొందడము, అదేవిధంగా గతంలో జరిగిన షష్టగ్రహ కూటమిలకు లాభస్థానంలో జరగడము, ఇవన్నీ ఆలోచించుకుంటే వృషభ రాశి వాళ్ళకు దోషాలు తక్కువని చెప్పాలి. ఒకవేళ ఉంటే కూడా అవి వీటి ముందు పనిచేయవు. స్వతహాగా వీళ్ళు పట్టుదల ఎక్కువ కలిగిన వాళ్ళు, చిన్న విషయాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోరు. వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి, ప్రాచీనమైన ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో అత్యంత బలమైనటువంటి రోహిణి నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం శ్రీకృష్ణుల వారు పుట్టారు. అంటే బిఫోర్ ప్లానింగ్ బాగుంటుంది వీళ్ళకు. రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరం ప్లాన్ చేస్తారు. ఏది పెరుగుతుంది, ఏది తగ్గుతుంది, ఏది కొని పెట్టాలి, ఏది సేవ్ చేసి పెడితే ఎప్పుడు పెరుగుతుంది, ఇట్లాంటి ఆలోచనలు వీళ్ళు బాగుంటాయి. ఫస్ట్ ఫ్యామిలీ, ఆ తర్వాత ప్రపంచం. ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. కానీ వీళ్ళు ఎక్కువ కండిషనల్గా మాట్లాడుతుంటారు. ఇలానే ఉండాలి, అలా ఉండాలి, అది ఎందుకు, ఇది ఎందుకు, చిన్న చిన్న తప్పులు కూడా ఒప్పుకోరు. అదొకటి వీళ్ళ దగ్గర ప్లస్ మైనస్ రెండు అదే. తర్వాత తీసుకుంటే ఇప్పుడు గ్రహస్థితి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ గ్రహస్థితిలో వీళ్ళు ఒక విధంగా సర్వైవ్ అయిపోతారు. తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే మనోకారకుడు చంద్రుడు వచ్చేసి పొందేటప్పుడు ఈ రాశిలోనే. మానసిక వీళ్ళేం బలహీనలు అయితే ఏం కాదు. మనం ఉగాది రాశి ఫలితాలు కూడా చేసాం గురుగారు. ఈ రాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉందని మాట్లాడుకున్నాం. టాప్లో మనం దీన్నే పెట్టాం ఈ రాశి యాక్చువల్గా ఈ ఉగాదికి. ప్రస్తుతం లాభంలోకి శని 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 12 సంవత్సరాల తర్వాత ద్వితీయంలోకి గురువు వచ్చాడు. 18 సంవత్సరాల తర్వాత దశమలోకి రాహు వచ్చాడు. దశమలో రాహు దిగ్బలాన్ని పొందుతాడు. ఈ రాశి వాళ్ళకు రాజోకారకులే వీళ్ళంతా. గురువు గోచారత్య ద్వితీయంలోకి రావడం మంచిదే. కాబట్టి వీళ్ళకు తోడ్పాటు, ఇతరుల తోడ్పాటు కూడా బాగుంటుంది. బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడు. సహకారము, ప్రయత్నం అనేటువంటి ప్లేస్లో పంచమాధిపతి తృతీయంలో ఉన్నాడు. చాలా తెలివిగా స్టెప్ వేస్తారు. ఇంటెలిజెంట్ కదా బుధుడు కూడా. కాబట్టి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకు ఏ విధంగానూ దోషం చెప్పేదానికి లేదు. ఒకవేళ ఉన్న అవి చెప్పాలని నాకు కూడా ఇష్టం రావడం లేదు. అన్ని విధాలు బాగుంది. అంటే ఎంత బాగున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మరి దాని గురించి ఏం చెప్తాను? కాలసర్ప దోషం ఉంది ప్రస్తుతానికి, ఈ మాసం నడుస్తూ ఉంది. ఈ కాలసర్ప దోషం ఏం చేస్తుందంటే వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని చేస్తుంది. బ్యాక్ పెయిన్ పెరిగేదని అవకాశం పెంచుతుంది. స్నేహితులతో మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కాలసర్ప దోషం ఉన్న వల్ల ఎక్కువ జీవితంలో నైవంచనకు గురైపోతారు. కాబట్టి ఈ కాలసర్ప దోష ప్రభావానికి చేయాల్సింది ఏంటంటే, పొట్లకాయ, ముల్లంగి తినకూడదు. ఈ నూడిల్స్ ఉంటాయి, నూడిల్స్ ఫుడ్, ఆ నూడిల్స్ ఫుడ్ తినకూడదు. పరోటాలు తినకూడదు. అదేవిధంగా జాంగ్రీలు, జిలేబీలు, మురుకులు పెద్దగా వించేసి తినాలి. సేమియా చేసిన పాయసము, సేమియాతో చేసినటువంటి ఉప్మా లాంటివి పెద్దగా తినకూడదు. నవగ్రహాలకి మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా అదా ఖచ్చితంగా ఉంటుందంట. ఖచ్చితంగా ఇవన్నీ సర్పాకారంలో ఉండేటువంటివి. పాములాగా మెలికలు ఉన్న డ్రెస్సులు వేయకూడదు. పాముల్లాగా ఉన్న కీ చైన్లు వాడడము, పాముల్లాగా ఉన్నటువంటి టాటూలు వేసుకోవడం చేయకూడదు. ఇవి చేయకపోతే సర్పదోష యొక్క ప్రభావంలోకి మనం వెళ్ళం. గరుక్మంతుడు ఆరాధన చేయడము, ఇంకా టాటూ వేసుకుంటే గరుడ సింబల్ వేసుకోవచ్చు. గరుక్మంతుడి పెద్ద గద్ద ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి గరుక్మంతుడి ముందర వీళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 2 నిమిషాలు కూర్చోవచ్చు. గరుడ మాలా మహామంత్రము లాంటివి, గరుడ పంచాక్షరి మంత్రము, గరుడ గాయత్రి మంత్రం లాంటివి చదువుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎందుకంటే కాలసర్పదోషం అనేది అన్ని గ్రహాలు బంధించింది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఇదే మస్కిటో కాయలు ఉంటుంది, అంటే దోమల ఒత్తి పాములాగా చుట్టుకుంటుంది. అది వెనుక నుంచే కాలుతుంది. ఈ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లేదా అక్కడక్కడ గుడారాలు వేసుకుని కొంతమంది సంచార జాతుల వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాముల్లాగానే తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు. వాళ్ళకి ఈ వత్తులు దానం ఇచ్చేయచ్చు. వాళ్ళు హ్యాపీగా తీసి కాల్ చేస్తారు. దోషం నశించిపోతుంది. కాబట్టి ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త వృషభ రాశి. మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉంది. కాలసర్ప దోషానికి పరిహారం చేసుకుంటే చాలు. సో దేనిలో వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగా లాభాలు వస్తాయి అంటారు గురుగారు? గోల్డ్. లగ్నంలో శుక్రున్నాడు అంటే గోల్డ్ అండ్ డైమండ్స్ కంతా శుక్రుడు, బుధుడు, గురువు లాంటి వాళ్ళు వస్తారు. ద్వితీయంలో గురువు ఉన్నాడు, ఆయనకి ద్వితీయంలో మళ్ళీ బుధుడు ఉన్నాడు.
అంటే ఒక శుభగ్రహానికి ఇంకొక శుభగ్రహం ద్వితీయంలో, మళ్ళీ ఆ శుభగ్రహం ఇంకో శుభగ్రహం ద్వితీయంలో, ద్వితీయంలో అంటే ధనస్థానాల్లోనే వచ్చాయన్నమాట. కాబట్టి గోల్డు, డైమండ్స్, సిల్వరు ఇట్లా కాస్ట్లీ మెటల్స్లో వీళ్ళు సేకరించి పెట్టుకోవడం బెటర్. బిస్కెట్ రూపంలో కొని పెట్టుకోవడము, రేటు పెరిగినప్పుడు కొనే పని లేకుండా ఇచ్చే ఆభరణాలు చేసుకోవడం, లేబర్ ఇచ్చే ఆభరణాలు చేసుకోవడము, ఇటువంటివన్నీ చేయొచ్చు. వీళ్ళు గోల్డ్ స్కీమ్స్లో, బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. అంటే బంగారాన్ని ఎక్కువ సేకరించుకోవడానికి అనువైన కాలంగా చెప్పొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. 30,000 రూపాయలకి బంగారు పోయిన ఆశ్చర్యం లేదు రాబోయే రోజుల్లో. 1 గ్రాము ఇప్పుడు దగ్గర 9-10 వేలకు దగ్గరలో ఉంది. సో ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం ఉంది నియర్లో లేదా? అదే 6,000 రూపాయలు 10 గ్రాములు ఉన్నప్పుడు ఓఎమ్మ 6,000 అన్నారు. అదే గ్రామ్ 10,000కి వచ్చింది. ఇది 30,000కి పోదని గ్యారంటీ ఏం లేదు. నేను ఈ మధ్య కూడా ఎంక్వైరీ చేశాను, బంగారు షాపులో చెప్తున్నారు, సరే హ్యాపీగా ఇప్పుడు కూడా ఏం పెద్దగా రేటు లేదు, ఎప్పుడు బంగారు రేటు ఎక్కువే అంటూ ఉంటారు, కానీ ఇది 30,000కు ఖచ్చితంగా పోతుంది అని వాళ్ళ అనుభవంతో చెప్పారు. కాబట్టి ఈ వృషభ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు బంగారు పైన పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఒకవేళ టక్మని ఒక 2,000 తగ్గినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. అదే 4,000 పెరుగుతుంది. వీళ్ళ పెట్టుబడులు అట్లా వైపు మళ్ళించవచ్చు, మంచిది. షేర్లు కూడా గోల్డ్ షేర్స్ అంటే మెటల్ షేర్స్లో గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవడం మంచిది, వర్కౌట్ అవుతుంది. అవకాశాల గుర్తింపు పరంగా కూడా బాగానే ఉంటుంది అంటారు. చక్కగా ఉంటుంది, మంచి ఆకర్షణ. లగ్నంలో శుక్రుడు, రాశిలో శుక్రుడు ఉన్నాడు, ముఖ వశీకరం బాగుంటుంది. ఇప్పుడు ఎట్లున్న వృషభ రాశి వాళ్ళని చూస్తే ఎదుటి వాళ్ళకి బాగా అందంగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఆ ముఖం వచ్చేసి పెరిగిపోయింది, మొహంలో కళ కావచ్చు వచ్చేస్తుంది. శుక్రుడు అంటేనే లగ్జరీ ప్లానెట్, ఫ్యాషన్ ప్లానెట్, బ్యూటీ ప్లానెట్, సంతోషానికి ఆయన కెరఫ్. కాబట్టి ఇప్పుడు శుక్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి రాశి వాళ్ళకి ఏముంది, తెంపు, తెగువ, ధైర్యం, స్థైర్యం అన్నీ ఉంటాయి. హ్యాపీ వాళ్ళు, మంచి రాశి. శత్రువులు ఉంటారా? శత్రుజయం కలుగుతుందా, లేదంటే వాటి వాళ్ళే నశించిపోతారా? ఇప్పుడు వీళ్ళు బాగున్నారు కదా, ఇప్పుడు అందరూ మిత్రులు వీళ్ళకి. అది అన్ని బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, మావాడు అంటారు. ఏదైనా వృషభ రాశి వాళ్ళకి ఏదైనా బాగాలేదంటే వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి డ్యామేజెస్ వల్ల తప్పితే గోచారరీత్యా తీసుకుంటే ఆనముత్యం వీళ్ళు. ఇప్పుడు సో ప్రజెంట్ మరి వీళ్ళ గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం? వృషభ రాశి అంటేనే ఎద్దు. షేర్ మార్కెట్కి కూడా బుల్ రన్ దాన్నే పెట్టుకున్నారు. మరి ప్రపంచం దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది? కాలచక్రంలో అంటే జ్యోతిశాస్త్రంలో కూడా 2వ రాశి ధనస్థానానికి అదే రాశి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. కృత్తికా నక్షత్రం సూర్యునిది. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రాన్ని బలపరచుకోవాలి. రోహిణి నక్షత్రం అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మిల్క్ ఐటమ్స్. ఆ రోహిణి నక్షత్రంలోనే శ్రీకృష్ణుడు వారు పుట్టారు. అందుకే ఆయన ఎక్కువ తిన్నాడు. కాబట్టి శ్రీకృష్ణ ఆరాధన, పాలు, పాల పదార్థాలు, పాలకోవా, ఇంకా పాలతో చేసినటువంటి ఏమైనా సరే ఎన్నో ఉంటాయి, తీసుకోవచ్చు. పెరుగు, వెన్న, నెయ్యి ఎక్కువ ప్రతిరోజు ఆహారంలో వాడచ్చు. అదేవిధంగా శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవచ్చు, మంచిది. సంపత్త బలపరచుకోవచ్చు. రోహిణి నక్షత్రం వల్ల మృగశిర నక్షత్రం బలపరచుకోవాలి. మృగశిర నక్షత్రం బలపరచుకోవాలంటే ఏమి? విఘ్నేశ్వర ఆరాధన చేయొచ్చు, జంతువు యొక్క తల కదా. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎద్దు యొక్క తలే ఉంటుంది. వృషభ రాశి యొక్క తల సింబల్ ఉండేటువంటి ఏకైక బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్. అది మృగశిర నక్షత్రం జంతువు యొక్క తల కాబట్టి అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం ఉన్నప్పుడు వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బాగా ట్రాన్సాక్షన్ బాగా పెరుగుతుంది. అది ఒక విధంగా సంపత్తారు కాబట్టి బ్యాంక్ అంటే ఆ మృగశిర నక్షత్రం ఉన్నప్పుడు ఒక కలశం లాంటి బిందె తీసుకుని పసుపు గుడ్డ మూత కట్టి అందులో డబ్బులు వేసి ఉండేలాగా ఇంట్లో మనీ సేవింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు ఆరుద్ర నక్షత్రం బలపరచుకోవాలి. ఆరుద్ర అంటే పరమేశ్వరుడు. ఎక్కువ శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళడంతో పాటు ప్రదోషకాలంలో వెళ్ళడం చాలా మంచిది. ఆరుద్ర నక్షత్రం రోజు వెళ్ళడం మరీ మంచిది. అరటి పండ్లతో మాల తీసుకెళ్ళి అక్కడ నందీశ్వరుడికి వేసి ఆయన మెడలో అరటి పండ్ల మాల వేసి ఆరాధించడం మరీ మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఓవరాల్గా తీసుకుంటే గోసేవ అధికంగా చేయడం మంచిది. గోసేవ అంటే నందీశ్వరుడు వచ్చాడు కాబట్టి ఆయన గోజాతే కదా. గోశాలకు చందాలు ఇవ్వడము, డొనేషన్లు ఇవ్వడం లైఫ్ టైం యాక్టివేషన్ అవుతూనే ఉంటుంది వృషభాన్ని. అందులో ఇంకోటి ఏమంటే ఈ రాశి వాళ్ళు కర్మ తెగిపోవాలంటే కషాయి వాడి దగ్గరికి వెళ్ళి వధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవు కానీ ఎద్దు కానీ కొంత గొడవపడైనా సరే ఒక 5,000 ఎక్కువ ఇచ్చి సరే దాన్ని పట్టుకొచ్చి గోశాలలో వదిలేసి మళ్ళీ జన్మనివ్వాలి. అప్పుడు రాశి యాక్టివేట్ అయిపోతుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, కొంచెం గొడవతో కూడుకున్న పని, రిస్క్తో కూడుకున్న పని. అది చేశారంటే వీళ్ళ కర్మ తెగిపోతుంది. గోవుకి
గోమాత ధర్మదేవతకి వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, ఆయన కొంతకాలం బతకడానికి అవకాశం ఇచ్చారు. లైఫ్ ఇచ్చారు. అద్భుతమైన పరిహారం ఇది. ఇది వృషభ రాశి వాళ్ళు చేయొచ్చు. వాళ్ళ యొక్క రాశి యొక్క జీవకారకత్వాన్ని వీళ్ళు సేవ చేసినట్టు. ఇది అద్భుతంగా వీళ్ళకు జాతకాలు పని లేదు, గోచారం పని లేదు, ఏ చారం పని లేదు. ఈ పరిహారం చేస్తే మాత్రం ఓకే, చాలా బాగున్నాయి గురుగారు. రెమెడీస్ చాలా కొత్తగా వింటున్నాను మీ మాటల ద్వారా. సో ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.